హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అక్టోబర్ 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలోని మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ను ఎక్కడ ప్రారంభించారు? కేరళ నందు. దేశంలోని మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ను కేరళలో ప్రారంభించడం జరిగింది. కోజికోడ్లోని పుతియారాలో ఉన్న ఫెడరల్ బ్యాంకులో ఈ మిషను అందుబాటులోకి తెచ్చారు. ఈ మిషన్లో 1, 2, 5, 10 రూపాయల కాయిన్లు అందుబాటులో ఉండనున్నాయి. జీరో వేస్ట్ లక్ష్యంతో రాజస్థాన్లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని స్వీకరించింది? ఆందీ గ్రామం. రాజస్థాన్లోని జైపూర్కి 43 కిలోమీటర్లో ఉన్న ఆందీ అనే చిన్న గ్రామం గ్రీన్ టెక్నాలజీ జోక్యాల అమలు ద్వారా జీరో వేస్ట్ మోడల్గా అభివృద్ధి చెందుతోంది. ఆహార వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, మురుగునీటి వంటి వివిధ రకాల వ్యర్థాలను మార్చడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. జనన మరణాల నమోదు చేసుకునేందుకు పౌర నమోదు వ్యవస్థ అనే యాప్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా జనన మరణాలను నమోదు చేసుకోవడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్ అప్లికేషన్ను కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా మంగళవారం ప్రారంభించడం జరిగింది. పౌర నమోదు వ్యవస్థ పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం దీన్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అమిత్ షా గారు ఆవిష్కరించడం జరిగింది. కొనార్క్ చక్రం యొక్క 4 ఇసుకరాయి ప్రతిరూపాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? రాష్ట్రపతి భవన్, కల్చరల్ సెంటర్ మరియు అమృత్ ఉద్యానంలో కొనార్క్ చక్రం యొక్క 4 ఇసుకరాయి ప్రతిరూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. భారత బంగారు నిల్వలు ఎన్ని మెట్రిక్ టన్నులని ఆర్బీఐ తెలిపింది? 854.73 మెట్రిక్ టన్నులు. భారత బంగారు నిల్వలు 854.73 మెట్రిక్ టన్నులని ఆర్బీఐ తెలపడం జరిగింది. స్వదేశంలో 510.46, విదేశాలలో 324.01 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు తెలపడం జరిగింది. మరో 20.26 టన్నుల గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని తెలపడం జరిగింది. 2024 మార్చి నాటికి విదేశీ మారకంలో 8.15గా ఉన్న బంగారం సెప్టెంబర్ నాటికి 9.32% పెరిగినట్లు వివరించడం జరిగింది. యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయల్ అత్యధికంగా సప్లై చేస్తున్న దేశంగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయల్ అత్యధికంగా సప్లై చేస్తున్న దేశంగా భారత్ నిలవడం జరిగింది. ఈ క్రమంలో భారత్ సౌదీ అరేబియా, రష్యాలను అధిగమించడం జరిగింది. యూరప్ ఆంక్షలు విధించడంతో రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో మన దేశం రష్యా నుండి తక్కువ ధరలకు ముడి చమురును కొనుగోలు చేసి ఆయిల్ కంపెనీలో శుద్ధి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి రోజుకు 3.6 లక్షల రిఫైన్డ్ ఆయిల్ బ్యారెళ్లను యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ పొదుపు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 31న. ఏ దేశంలో మహిళలు బిగ్గరగా ప్రేయర్ చేసిన నేరమే అని ఆంక్షలు విధించడం జరిగింది? ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు చదువు, ప్రయాణాలు, బహిరంగ మాట్లాడడంపై నిషేధం విధించిన
తాలిబన్లు తాజాగా మరో క్రూర నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా వేళల్లో ఒక స్త్రీ గొంతు మరో మహిళలకు వినిపించకూడదని, బిగ్గరగా ప్రేయర్ చేయకూడదని మంత్రి మహమ్మద్ ఖలీద్ హసీనా ఆంక్షలు విధించడం జరిగింది. వారు పాటలు కూడా పాడకూడదని స్పష్టం చేయడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి ప్రారంభించారు. న్యూఢిల్లీ నందు జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలగాలని ఏ దేశం నిర్ణయించుకుంది? చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలగాలని ఏ దేశం నిర్ణయించుకోవడం జరిగింది? బ్రెజిల్ దేశం. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలగాలని బ్రెజిల్ నిర్ణయించుకోవడం జరిగింది. భారతదేశం తరువాత ఈ మల్టీ బిలియనర్ డాలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన రెండో బ్రిక్స్ దేశంగా బ్రెజిల్ నిలవడం జరిగింది. హురున్ చైనా రిచ్ తాజాగా ప్రకటించిన చైనా కుబేరుల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? జాంగ్ ఇమింగ్. హురున్ చైనా రిచ్ తాజాగా ప్రకటించిన చైనా కుబేరుల జాబితాలో టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ వ్యవస్థాపకుడైన జాంగ్ ఇమింగ్ అగ్రస్థానం దక్కించుకోవడం జరిగింది. ఆయన ఆస్తి విలువ $43.3 బిలియన్ ఉన్నట్లు ఆ సంస్థ తెలపడం జరిగింది. అయితే అది భారత కుబేరులు అంబానీ, అదానీల కంటే తక్కువ కావడం గమనార్హం. రిలయన్స్ అధినేత అయిన ముఖేష్ అంబానీ సంపద విలువ $102 బిలియన్ కాగా అదానీ ఆస్తి విలువ $92.4 బిలియన్. ఏపీలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఎంతకు చేరుకుంది? 4,14,20,395కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరుకున్నట్లు తెలపడం జరిగింది. ఇందులో పురుషులు 2,03,47,738 మంది కాగా మహిళలు 2,10,69,803. థర్డ్ జెండర్స్ 3,394 మంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బ్యాటర్ల విభాగంలో మొదటి బ్యాటర్గా ఎవరు నిలిచారు? ఇంగ్లాండ్ బ్యాటర్ అయిన జో రూట్. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ భారత పేసర్ బుమ్రా 3వ స్థానానికి పడిపోవడం జరిగింది. అశ్విన్ 4వ స్థానంలో, జడేజా 8వ స్థానంలో ఉన్నారు. ఈ విభాగంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన రబాడా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. బ్యాటింగ్ విభాగంలో భారత యువ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ 3వ స్థానానికి ఎగబాకారు. ఈ విభాగంలో టాప్లో ఇంగ్లాండ్ బ్యాటర్ అయిన జో రూట్ ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కోవిడ్-19 స్థానంలో ఏ వ్యాధి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది? క్షయవ్యాధి. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కోవిడ్-19 స్థానంలో క్షయవ్యాధి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం జరిగింది. గత ఏడాది కొత్తగా 82 లక్షల మంది క్షయవ్యాధి బారిన పడ్డారని పేర్కొనడం జరిగింది. టీబీని సమూలంగా అంతం చేయడం అంత సులువు కాదు. ఏటా ఆ వ్యాధికి ఎంతోమంది పేద దేశాల ప్రజలు బలవుతున్నారు. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాలని WHO డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అధనామ్ స్పష్టం చేయడం జరిగింది.
మహిళల విభాగంలో ఇండియా తరపున వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఎవరు నిలిచారు? స్మృతి మందాన. మహిళల విభాగంలో ఇండియా తరపున వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా స్మృతి మందాన నిలవడం జరిగింది. ఈమె 8 సెంచరీలు చేయడం జరిగింది. ఆ తరువాత స్థానంలో మిథాలీ రాజ్ 7 సెంచరీలు, హర్మన్ ప్రీత్ కౌర్ 6 సెంచరీలతో ఉన్నారు. ఓవరాల్గా వన్డేలో లానింగ్ 15 సెంచరీలతో అగ్రస్థానంలో ఉంది. ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 30న. ఏ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు ఐయుసిఎన్ తెలపడం జరిగింది? ఆఫ్రికన్ పెంగ్విన్స్. నలుపు తెలుపు రంగులో విలక్షణంగా కనిపించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు ఐయుసిఎన్ తెలపడం జరిగింది. ప్రపంచంలో 18 పెంగ్విన్స్ జాతుల్లో అంతరించిపోయే దశకు చేరుకున్న మొదటి జాతి ఇదేనని పేర్కొనడం జరిగింది. ఆహారం దొరకపోవడం, వాతావరణ మార్పులు దీనికి కారణమని జరపడం జరిగింది. వీటి సంరక్షణకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐయుసిఎన్ కోరడం జరిగింది. హే దీపావళి మై భారత్ కే సాత్ అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి అయిన మన్సుఖ్ మాండవీయ. మై భారత్ పోర్టల్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశవ్యాప్తంగా హే దీపావళి మై భారత్ కే సాత్ అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మద్యం అమ్మకాల్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం కలదు? తెలంగాణ రాష్ట్రం. మద్యం అమ్మకాలలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో కలదు. భారత్లో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులో తెలంగాణ నెంబర్ 1గా నిలవడం జరిగింది. 2022-23లో రాష్ట్రంలో యావరేజ్గా ఓ వ్యక్తి 1623 ఖర్చు చేయగా ఆంధ్రప్రదేశ్లో 1306 రూపాయల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో పంజాబ్, ఛత్తీస్గఢ్లు నిలవడం జరిగాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దేశంలోని మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ను ఎక్కడ ప్రారంభించారు? కేరళ నందు. జీరో వేస్ట్ లక్ష్యంతో రాజస్థాన్లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని స్వీకరించింది? అంది గ్రామం. జనన మరణాల నమోదుకు పౌర నమోదు వ్యవస్థ అనే యాప్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి అమిత్ షా గారు. కొనార్క్ చక్రం యొక్క 4 ఇసుకరాయి ప్రతిరూపాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? అమృత్ ఉద్యానంలో. భారత బంగారు నిల్వలు ఎన్ని మెట్రిక్ టన్నులని ఆర్బీఐ తెలిపింది? 854.73 మెట్రిక్ టన్నులు. యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయల్ అత్యధికంగా సప్లై చేస్తున్న దేశంగా ఏ దేశం నిలిచింది? భారత్. ప్రపంచ పొదుపు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 31న. ఏ దేశంలో మహిళలు బిగ్గరగా ప్రేయర్ చేసిన నేరమే అని ఆంక్షలు విధించడం జరిగింది? ఆఫ్ఘనిస్తాన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది? న్యూఢిల్లీలో. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది? బ్రెజిల్. హురున్ చైనా రిచ్ తాజాగా ప్రకటించిన చైనా కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు కలరు? జాంగ్ ఇమింగ్. ఏపీలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య ఎంత? 4,14,20,395. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బ్యాటర్ల విభాగంలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమైన అంటువ్యాధుల్లో కోవిడ్-19 స్థానంలో ఏ వ్యాధి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం జరిగింది? క్షయవ్యాధి. మహిళల విభాగంలో ఇండియా తరపున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఎవరు నిలిచారు? స్మృతి మందాన. ఆర్య సమాజ్ స్థాపకుడు అయిన స్వామి దయానంద సరస్వతి వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 30న. ఏ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు ఐయుసిఎన్ తెలిపింది? ఆఫ్రికన్ పెంగ్విన్స్. హే దీపావళి మై భారత్ కే సాత్ అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. మద్యం అమ్మకాల్లో భారత్
మద్యం అమ్మకాల్లో భారత్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో కలదు? తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.